హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పండగ లాంటి వార్త అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ఏం చెప్పారు, ఆ పండగ లాంటి వార్త ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలుగుదేశం అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు కేటాయించనున్నట్లు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన వారిని, అక్రమార్కులను పార్టీలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ తొలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సూపర్ 6 పథకాల అమలుతో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కేబినెట్ భేటీ అనంతరం తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి కూటమి విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలను ప్రతి ఒక్కరూ సవాలుగా తీసుకుని పోరాటం వల్లే ఘన విజయం సాధ్యమైందన్నారు. ఇక పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని పోరాడిన వారికి తప్పకుండా నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. కష్టపడ్డ వారి వివరాలను సేకరిస్తున్నామని, పార్టీ నేతలిచ్చే రిపోర్ట్లతో పాటు ఇతర మార్గాల్లోనూ రిపోర్ట్లు తెప్పించుకొని కష్టపడిన వారికే పదవులు వచ్చేలా చేస్తామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారిని ఆదుకుంటే పార్టీ కూడా బలంగా ఉంటుందన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్ల పాటు బాదుడే బాదుడు, ఇదేం కర్మ, మన రాష్ట్రానికి, యువగలం, రా కదిలిరా, ప్రజాగలం లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నాము. సాగునీటి ప్రాజెక్టులను కూడా సందర్శించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాము. గత 5 ఏళ్ల పాటు కార్యకర్తలు, నాయకులపై వైసీపీ ప్రభుత్వం ఎన్నో అక్రమాల కేసులు పెట్టింది. వీటన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. ఎన్నికల్లో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయటం వల్ల 57% ఓట్లు సాధించి 93% స్ట్రైక్ రేటుతో గెలిచాము అని చంద్రబాబు అన్నారు. ఇక అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీకి, కార్యకర్తలకు నష్టం చేసి వేధించిన వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేదు. పార్టీకి అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. అధికారం వచ్చిందని స్వలాభం కోసం వచ్చే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు నమ్మకం పెట్టుకొని కూటమిని గెలిపించారు. వారి నమ్మకాన్ని నిలబెడదాము. పొత్తుల్లో భాగంగా 31 మంది పార్టీ ఇన్ఛార్జీలకు సీట్లు రాలేదు. అయినా వెనకడుగు వేయకుండా కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేశారు. అందువల్లే చరిత్రలో లేని విధంగా ఫలితాలు వచ్చాయి. నేను కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్ళి కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా. రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ అనే విధానంతో భవిష్యత్తులో నిర్ణయాలు ఉంటాయి. ఇక 2029 ఎన్నికల్లో విజయానికి కూడా ఇప్పటి నుంచే ప్రణాళిక ఉండాలి అని కేడర్కు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మంచి చేస్తే మనకు అనుకూల ఫలితాలే వస్తాయి. ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము. మెగా డిఎస్ఏకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని గత ప్రభుత్వం స్వార్థం కోసం ప్రవేశపెట్టింది. దాని రద్దుకు కూడా నిర్ణయం తీసుకున్నాము. పెన్షన్లు 3,000 నుంచి 4,000 వరకు పెంచాము. 3 నెలల బకాయి ₹1,000 చొప్పున కలిపి వచ్చే నెలలో 7,000 ఇవ్వబోతున్నాము. బకాయిలతో కలిపి 7,000 ఇవ్వటం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. దివ్యాంగులకు 3,000 నుంచి ఒకేసారి 6,000కు పెంచాము. వచ్చే నెల పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బందితో ఉంటుంది. గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వటం అసాధ్యమంది. సాధ్యం అవుతుందని చెప్పడానికే సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేపట్టబోతున్నాము. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం రాబోతుంది. ప్రజల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఫేజ్ 1లో 183 అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో తిరిగి ప్రారంభించబోతున్నాము. ప్రజల భాగస్వామ్యంతో అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాడు చేసిన 5 సంతకాలకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపాము అని సీఎం చంద్రబాబు వివరించారు. ఇక బీసీలకు ప్రాధాన్యం. పల్లా శ్రీనివాసరావు గాజువాకలో రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర చరిత్రలో ఎంత మెజారిటీ ఎన్నడూ రాలేదు. బీసీ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావును టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాము. గతంలోనూ బీసీలకే పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చాము. ఈసారి కూడా బీసీలకే ఇచ్చాము. వెనకబడిన వర్గాలకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తుంది కూడా. స్పీకర్ పదవి కూడా బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడికి ఇచ్చాము. కేబినెట్ కూర్పులోనూ సామాజిక సమతూకం పాటించాము అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.